సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. జోగి గారు, మీరు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు 50 మందితో, తర్వాత మరి 10 నియోజకవర్గాలకు సంబంధించి మళ్ళీ ఒక అప్డేట్ ఇచ్చారు. ఏంటి ఈ నియోజకవర్గాల కథా కమామిషి ఏంటి, మీ ఆలోచన ఏంటి ఈ లిస్ట్ రిలీజ్ చేయడం వెనక? జనసేన తెలుగుదేశం కూటమి కలిసి ప్రయాణం చేయటంలో జనసేనకి ఎన్ని సీట్లు కేటాయింపబడాలి అనే సందర్భం వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో తెలుగుదేశం శ్రేణులనండి, లేకపోతే తెలుగుదేశం నాయకులనండి, లేక మీడియాలు, వివిధ మీడియాలు, ఎల్లో మీడియాలనండి, ఇవన్నీ అప్పుడప్పుడు ఏం చెప్తున్నాయంటే జనసేనకి 25 నుంచి 30 లోపల మాత్రమే బలమైన అభ్యర్థులు నియోజకవర్గాలు ఉన్నాయి, అంతకన్నా కేటాయించాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఇవాళ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అది శుద్ధ అబద్ధం. అంటే జనసేనకి తక్కువ సీట్లు కేటాయించడం ద్వారా తెలుగుదేశం బలాన్ని పెంచాలనేటువంటి జయమే దాంట్లో కనపడదు. దీన్ని ఖండించాలనే ఉద్దేశంతో నేను 60 సీట్లని కూడా ప్రకటించడం జరిగింది. నిజానికి 2019 ఎలక్షన్స్ లో 10,000 ఓట్లు దాటి జనసేన అభ్యర్థులు గెలుచుకున్నటువంటి నియోజకాలు లెక్క పెడితే 61 సీట్లు వచ్చింది. 61 సీట్లలో 10,000 ఓట్లు దాటి జనసేన అభ్యర్థులు గెలుచుకున్నారు ఆ రోజులో. ఆ 61 సీటు ఆ రోజున 61 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణం చేసి ఉంటే 2019లో అప్పుడు తెలుగుదేశానికి 23 సీట్లే వచ్చినాయి, కానీ జనసేన తెలుగుదేశం కలిసి ప్రయాణం చేస్తే మొత్తం 57 సీట్లలో వైఎస్ఆర్సీపీ కన్నా మెజార్టీ వస్తారనేటువంటి లెక్కలు చెప్తున్నాయి. అంటే ఏంటి, జనసేన లేకుండా తెలుగుదేశం ఎక్కువ సీట్లు తెచ్చుకోవటం అనేది జరిగేది కాదు అనేటువంటి 2019 ఎలక్షన్స్ చెప్తున్నాయి. అదే రేపు 2024 సంవత్సరంలో కూడా రేపు ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగే విషయం కూడా అంతే. ఇది తెలుగుదేశం వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో, అంటే 20 సీట్లతోటి 30 సీట్లతోటి జనసేనకి సరిపెట్టి మెజార్టీ సీట్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకుని రాజ్యం వాళ్ళ ఇష్టానుసారంగా చేయటానికి అవకాశం కల్పించుకోవడం సరైన విషయం కాదు. జనసేన లేకుండా, జనసేన ఓట్లు లేకుండా మీరు తెలుగుదేశం నెగ్గే అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి జనసేనతో కలిసి మీరు ప్రయాణం చేయదలుచుకుంటే, ఉభయలు కూడా నెగ్గి వైఎస్ఆర్సీపీలు ఓడించదలుచుకుంటే, జనసేనకి నెగ్గడానికి అవకాశం ఉన్న ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు కూడా కేటాయించాల్సిన నష్టం ఉందనేటువంటిది తెలుగుదేశానికి చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఆ ప్రయత్నం చేశాను. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది, బలం పెరిగింది, ఓట్ షేర్ పెరిగింది. కాబట్టి సీట్ షేర్ విషయంలో కూడా కొంత తగ్గేటువంటి అవకాశం ఉందనే సంకేతాలు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆనాటికి దాంట్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేదానికి తెలుగుదేశం గ్రాఫ్ కాస్త పడిపోయిన మాట వాస్తవం. అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని చూడటానికి వెళ్ళటం, అక్కడి నుంచి బయటకు రావటం, తెలుగుదేశంతో కలిసి జనసేన రాబోయే ఎలక్షన్స్లో ప్రయాణం చేస్తారని చెప్పి ప్రకటించడం ఎప్పుడైతే జరిగిందో మళ్ళీ తెలుగుదేశం గ్రాఫ్ పెరగడం మొదలైంది. తెలుగుదేశం గ్రాఫ్ పెరిగింది, జనసేన గ్రాఫ్ కొద్దిగా గొప్ప తగ్గింది. అది ఆ రోజు జరిగిన పరిస్థితి. అయితే ఇప్పటికీ కూడా జనసేన లేకుండా మాత్రం తెలుగుదేశం నెగ్గే పరిస్థితి లేదు. అందుకని ఈ సందర్భంలో జనసేన కూడా తీసుకెళ్లాల్సిందే. జనసేనకు కావాల్సినటువంటి, జనసేనకి బలమైనటువంటి నియోజకవర్గాలు, అంటే బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి నియోజకవర్గాలు సుమారు 50 నుంచి 60 వరకు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో కనీసం మరి ఎన్ని కేటాయిస్తారో, 45 కేటాయిస్తారా, 50 కేటాయిస్తారా, ఆ కేటాయింపు జరిగితేనే రేపు
జన సైనికుల యొక్క ఓట్లు తెలుగుదేశానికి సవ్యంగా ట్రాన్స్ఫర్ అవడానికి అవకాశం ఉంది. అవి జరగకపోతే మళ్ళీ ఒక ప్రమాదం ఉంది. ఆ ఓట్లు సరిగ్గా ట్రాన్స్ఫర్ అవ్వక చివరికి తెలుగుదేశం ఓడిపోయి, తెలుగుదేశం ఓట్లు జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వక జనసేన ఓడిపోయి, రెండు కలిసి వెళ్ళినంత మాత్రాన్ని ఏ ప్రయోజనం లేకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకని నేను తెలుగుదేశం అంటే జనసేనకి కాదు హెచ్చరింపు, తెలుగుదేశానికి హెచ్చరింపు ఏంటంటే జనసేన కూడా తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి మీకుంది. జనసేనకి అవసరమైనటువంటి సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది. జన సైనికులు సంతృప్తి పడేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయాల్సిన రస్తి మీకుంది. సీట్ల కేటాయింపు మాత్రమే కాదు, రేపు అధికార పంపిణీ కూడా సరిసమానంగా జరగాల్సిందే. పవన్ కళ్యాణ్ కూడా దక్కాల్సినటువంటి అధికారం పదవులు దక్కాల్సిందే. ఆనాడే ఓట్లు ట్రాన్స్ఫర్ సవ్యంగా దొరుకుతాయి, వైఎస్ఆర్సీపీని గ్యారంటీ ఓడించగలుగుతారు అనేటువంటిది నేను ప్రత్యేకించి చెప్పదలుచుకున్నాను. అంటే జనసేన పార్టీ అధినేత అలానే తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పటికీ ఒక క్లారిటీతో ఉన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు అని ప్రచారం జరుగుతుంది. అంటే మీరు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో కూడా భేటీ అయ్యారు ఈ మధ్యకాలంలో. సో మీరు లెటర్ రాసే నాటికి మీరు లెటర్ రాస్తామనేటువంటి విషయాలపైన కానీ లేదా ఇన్ని సీట్ల అంచనా ఉందనేటువంటి విషయం కానీ జనసేన అధినేతతో డిస్కషన్ జరిగిందా? జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చ చెప్పా, మనకు బలమైన క్యాండిడేట్ ఉన్నారు, 56 నియోజకవర్గాల్లో ఉన్నారు, అందుకని మీరేమాత్రం అలా ఆధారపడాల్సిన పని లేదు. మనకి న్యాయంగా దక్కాల్సిన సీట్ల విషయంలో మీరేమాత్రం కూడా కాంప్రమైజ్ కావద్దు. ఏ పరిస్థితుల్లో 40-45 సీట్లు తక్కువ కాకుండా మీరు తెచ్చుకోవడం చాలా అవసరం. అప్పుడే జన సైనికులంతా కూడా సంతృప్తి పడతారు అని చెప్పేసి ఆయన నచ్చ చెప్పడం, ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. సో ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు దానికి? అంటే ఆయనకున్నదల్లా ఆర్థికంగా బలమైన క్యాండిడేట్ ఉన్నారా అనేటువంటిది ఒకటి ఆయనకున్న డౌట్. అందుకని మీరేమాత్రం అధైర్యపడాల్సిన పని లేదు. మీరు సర్వేలు తెప్పించుకోండి, అభ్యర్థులను ప్రతి వాడిని పిలిపించుకుని మాట్లాడండి, వాళ్ళకి ఆర్థిక స్తోమత ఏంటో తెలుసుకుంటే డెఫినెట్గా బలమైన క్యాండిడేట్లు మనకు ఉన్నారు అని చెప్పేసి ఆయన ధైర్యం చెప్పడం జరిగింది. మరి చూద్దాం, మరి ఎంతవరకు ఆయన తీసుకుంటాడు, మరి అన్ని సీట్లు సంపాదించుకుంటాడు. ఏం చేసినా జనసేన యొక్క సంతృప్తి మేరకు జరగాల్సిన నెసెసిటీ ఉంది, లేకపోతే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నమాట వాస్తవం.